ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అందులో పోలవరం జిల్లా ఒకటి. దీనికి ప్రధాన కేంద్రంగా రంపచోడవరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు గోదావరి నదికి అటువైపు పశ్చిమ గోదావరి, ఇటువైపు తూర్పు గోదావరి ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతానికి రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి పోలవరం పేరు పెట్టారు. అంటే గోదావరికి అవతల వైపు ఉన్న పోలవరం పేరును యువతల వైపు ఉన్న రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి పెట్టడంలో గల ఉద్దేశం ఏంటి, దీని యొక్క వెనుకున్న కారణాలు ఏంటి అనే విషయాల్ని రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ టీడీపీ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యే అయిన చందం బాబు రమేష్ గారిని ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే అసలు షెడ్యూల్ డిస్ట్రిక్ట్స్ అనేది 1874లో ప్రారంభమైంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ షెడ్యూల్ డిస్ట్రిక్ట్ 1874 యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్స్ ఏర్పడినాయి. అప్పుడు మనది గోదావరి డిస్ట్రిక్ట్స్ అని భద్రాచలం తాలూకా, రేకపల్లి తాలూకా, రంప కంట్రీ, ఈ మూడింటిని కలిపి గోదావరి డిస్ట్రిక్ట్స్ అని ప్రత్యేకమైన ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్కి అనుకూలంగా ఉండే విధంగా, రెవెన్యూ అన్ని అందుబాటులో ఉండే విధంగా, కల్చర్ ట్రెడిషన్స్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆనాడు ఆ రోజు ఏర్పాటు చేసిన జిల్లా. తర్వాత జిల్లాలు దఫదఫాలుగా వస్తే ఈస్ట్ గోదావరిగా అయ్యి తర్వాత అల్లూరు సీతారామరాజు అయింది. ఇప్పుడు ప్రత్యేకంగా పోలవరం జిల్లా పేరు పెట్టి రంపచోడవరం కేంద్రంగా పెట్టడం అనేది ఇందులో ప్రధాన అంశం. అందరికీ డౌట్ ఉన్న ప్రత్యేకమైన అంశం ఏంటంటే పోలవరం ఊరు లేకుండా, పోలవరం కాన్స్టిట్యున్సీ లేకుండా ఒక్క కాన్స్టిట్యున్సీ రంపచోడవరం కాన్స్టిట్యున్సీనే ఒక్క పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసి రంపచోడవరం హెడ్ క్వార్టర్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటని ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఇందులో హిస్టారికల్గా చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఇంతకుముందు గోదావరి రివర్ మీద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు పోలవరంలో ప్రాజెక్టులో అధిక శాతం రంపచోడవరం, ఇప్పుడున్నటువంటి చింతూరు సంబంధించినటువంటి డివిజన్లో ఉన్నటువంటి విలేజెస్ ఎక్కువగా అక్కడ ఉన్న ప్రజలు డిస్బస్ అయ్యారు. అందులో పోలవరంలో ముప్పుకి రిహాబిటేషన్కి గురయ్యారు. మేజర్ పార్ట్ రావడం వలన పోలవరం అనే విలేజ్ వాళ్ళకి త్యాగం చేశారు కాబట్టి, ప్రాజెక్ట్ కోసం త్యాగం చేశారు కాబట్టి, అధిక శాతం మంది త్యాగం చేసినందుకు ఆ పోలవరం ప్రాజెక్టు పరిధిని దృష్టిలో పెట్టుకొని పోలవరం అన్న పేరు రంపచోడవరం హెడ్ క్వార్టర్గా ఇవ్వడానికి ప్రధాన కారణం. ఎక్కువ మంది నష్టపోయింది మన ప్రాంతంలో కాబట్టి ఇది ప్రధాన కారణం. రెండో అంశం ఏంటంటే, ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో అది మన ప్రాంతంలోకే మనకి నియర్లీ అంగుళూరు దగ్గరలో మన పవర్ ప్రాజెక్ట్ మనకు అందుబాటులో దగ్గరలో వచ్చింది. ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేయడం వలన గిరిజనులకి సౌలభ్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అందరికీ కూడా కలెక్టరేట్ సౌలభ్యంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మొదటి నుంచి కూడా జిల్లాలు ఏర్పాటు అయ్యేటప్పుడు మొదటి నుంచి కూడా రంపచోడవరాన్ని కేంద్రంగా పోలవరం జిల్లాగా ఉంచాలని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ కూడా అమెండ్మెంట్స్ ఎన్నిసార్లు సిట్టింగ్ అయినా సరే మంత్రివర్గ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోమని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలని, ఇక్కడ ఉన్న ప్రజలకి గౌరవిస్తూ వారి గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లా ఏర్పాటు చేసి రంపచోడవరం హెడ్ క్వార్టర్గా చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఈ జిల్లా వనరులు లేవు అనేది చాలా మందికి సందిగ్ధం. కానీ వనరులు సృష్టించడంలో కానీ, వనరులను ఏర్పాటు చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ప్రధానమైన పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ, అలాగే ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా మనకి జిల్లాకి ఆదాయ వనరులుగా కొంతవరకు ఉంటుంది. అది కాకుండా స్పెషల్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాల్లో హిల్లీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మంచి అభివృద్ధి దేశంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జిల్లాకి కేవలం పోలవరం అనే పేరు పెడితే నిధులు ఎక్కువగా వస్తాయా? అలా పేరు వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? మన ప్రాంతంలో అంటే మన
ఈ రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ప్రాముఖ్యం ఉన్న పేర్లు పెట్టతే బాగుంటుంది అనేది కూడా జనాలు, లేదా రంపచోడవరం జిల్లా పెడితేనే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రజల అభిప్రాయంగా ఉండేది. లేదంటే గిరిజన ప్రాంత నాయకులు కానీ ఏమైనా పెడితే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా గతంలో డిమాండ్ వచ్చింది. అంటే ఒక పోలవరం జిల్లా అని పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రత్యేకంగా వచ్చే నిధులేంటి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది? పోలవరం పోలవరం ప్రాజెక్టు అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గతంలో ఉన్న జిల్లాలోనే ఉంటుంది. అది ప్రధానంగా ప్రాజెక్ట్ ఉన్నది రెండిట్లకి, అటు బ్యాంక్ వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ బ్యాంక్ కలిపి ఉంది కాబట్టి పోలవరం ఓ, ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఉంటుంది. కానీ పోలవరం జిల్లా పేరు పెట్టడానికి మరి ఎంతమంది, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది ఉంది అక్కడ పెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పెట్టడానికి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు పోలవరం పేరు ఈ జిల్లాగా పెట్టడం వలన ఆ మునిగిపోయినటువంటి డిస్పర్స్ అయినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ పోలవరం ప్రాంతంలో ప్రాజెక్టు ప్రజలు మునిగిపోయిన ప్రజలు ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో శాతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు ఆ పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ గౌరవం ఇచ్చే విధంగా ఉంటుందని పోలవరం ప్రాజెక్ట్ పెట్టారు. పోలవరం పేరు జిల్లా పేరు పెట్టారు. కానీ పోలవరం పేరు పెట్టడం వలన నిధుల గురించి దీనికి సంబంధం కాదు. ఇది గిరిజనుల యొక్క ఈ ప్రాంతం యొక్క మాన్యుమెంట్ అంటారు కదా, ఒక మాన్యుమెంట్ అంటే ఒక నిర్దిష్టమైన పేరు ఎప్పుడు ఉండాలని. అందుకు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయిన ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువగా పోలవరం పెట్టారు. నిధుల విషయం అంటారా, బ్యాక్వర్డ్ ఏరియా ఒక జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా పరిధిలోనే తీసుకురావడానికి, ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియాస్కి కొంత నిధుల అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కోనసీమ జిల్లా, ఇప్పుడు ఉన్న కోనసీమ జిల్లా ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి బాగా బ్యాక్వర్డ్గా ఉండేది, కనెక్టివిటీ అంతా ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు బాలయ్య గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. అది ఒక నిదర్శనం. ఎడగొండ ప్రాంతాలకి గ్రాంట్స్ తీసుకురావడానికి అనుకూలమైన పరిస్థితి అనేది ఇది నిదర్శనం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిధులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుగా చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి దోహదపడుతుంది అనే ఉద్దేశం, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది అనేది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంతం 12 మండలాలు ఉన్నాయి. అయితే సవాళ్లు కూడా అధికంగా ఉన్నాయి. చెప్పాలంటే రీసెంట్గా జరిగిన మావోయిస్టు ఎన్కౌంటర్స్ ఈ ప్రాంతంలో జరిగాయి. అలాగే రిహాబిటేషన్ ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయైన గిరిజన ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పోలవరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా వరాలు ఇస్తుందో మనం ఒకసారి చూడాలి.